అలాగే తన రక్తాన్ని పెట్టి మనల్ని కొంటున్నాడు. మనల్ని కనుక దెబ్బలు బాగానే చెప్పండి. అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరు ఎప్పుడు నాశనం అయిపోతారో తెలియదు. ఈ లోకంలో ఎవరు ఎప్పుడు తన పిలుపు వస్తే మరణాన్ని ఆహ్వానించారు. చెప్పండి, ఎవరైనా చనిపోగానే ఏడుస్తారా సంతోషిస్తారా? చెప్పండి, మీరు ఏడుస్తారా సంతోషిస్తారా? బాధపడతారా సంతోషిస్తారా? బైబిల్ ఏమంటుంది? మరణము సంతోషం అనుకో. మీరు చెప్తారు ఈరోజు మీరు చచ్చిపోగానే మంచిది శుభవార్త, మీరు చచ్చిపోతారంటే ఏమంటారు చెప్పండి? నా ఆస్తి అమ్మాయితేనే నా ప్రాణాన్ని కాపాడుతుంది. ఎంత వరకు? ఎవరు ముందంత వరుసకే మీకు ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెప్పండి మీరు చచ్చిపోతారంటే ఏం ప్రాణం లేదు, మంచి మంచిగా కనబడతారు, మామూలు కనబడతారు అంటారా లేదా? అప్పుడు బ్రతకాలి ఇంకా అంటారా? లేదు. పిల్లలు సమంగా టైంకి తిండి పెట్టక, తిండి అరక్క, పిల్లలు మాట్లాడక, కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, శరీరంలో రక్తం పని చేయక, ఈ బాధలు పడలేక ఎంతో మంది ముసలోళ్ళని అడగండి, వంటలు ఉన్నప్పుడు అమ్మ ఇంకా నేను 8 దినాలు బ్రతకాలనుకుంటాను. ఈ మరణము శాశ్వతము కాదు, ఇది కేవలము ప్రారంభం మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి.